అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గ్యాదర్ అవడానికి ముఖ్య కారణం ఒక ఇంపార్టెంట్ కేసు ఛేదించడం అయింది. ముఖ్య నేరస్తులైన ఇద్దరిని మనం రిమాండ్ పెట్టబోతున్నామండి. వివరాల్లోకి వెళ్తే మొన్న హిందూపూర్ పట్టణంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో రాజేశ్వరమ్మ అనే వ్యక్తి 63 సంవత్సరాలు, ఈమె లక్ష్మీపురం నివాసి. ఈమెకి గొల్లపల్లి నడింపల్లి మధ్యలో 10 ఎకరాల పొలం ఉందండి. ఆ పొలంలో పని చేపించడానికి పొద్దున్నే 7:50 బస్ స్టాండ్ దగ్గరకు వచ్చింది. అక్కడ బస్సు లేనందువల్ల వెంటనే ఆవిడ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ప్రీమియం బార్ ముందర ఉన్న ఆటోల కోసం వచ్చి వెయిట్ చేస్తుండగా ఒక షేర్ ఆటోలో ఆవిడ ఎక్కడం జరిగింది. ఆ షేర్ ఆటో అక్కడి నుంచి 8:03 బయలుదేరి మన హిందూపూర్ దాటిన కొద్ది నిమిషాలకే ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు ఇప్పుడు మనం పట్టుకున్నాం కాబట్టి అతని పేరు జబీ పాషా అని తెలిసింది. ఆ జబీ పాషా అనే అతను ఆటో హిందూపూర్ దాటిన తర్వాత ఆపేసి తన 13 ఏళ్ల కొడుకుని ముందర డ్రైవింగ్ చేయమని చెప్పి ఇతను వెనకాల వచ్చి నెక్స్ట్ మళ్ళీ ఆటో స్టార్ట్ అయిన తర్వాత ఈ రాజేశ్వరమ్మ దగ్గర ఈ ముందర మీరు చూస్తున్న కత్తితో బెదిరించి గొంతు పట్టుకొని నగలన్నీ తీసుకోవడం జరిగిందండి. ఆమె దగ్గర దాదాపు 8 లక్షల రూపాయలు విలువ చేసే నగలవి. నగలన్నీ తీసుకోవడమే కాకుండా 50,000 నగదు కూడా, అంటే పని వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి తీసుకెళ్తున్న డబ్బును కూడా వాళ్ళు కాజేయడం జరిగింది. తర్వాత ఆమెని బయట పడేయడం జరిగింది ఆటో నుంచి. ఆమె దాదాపు 9:15 AM 9:15 ఉదయం ఆ టైంలో మన తెలిసిన కానిస్టేబుల్కి ఒకరికి కాల్ చేసి ఇలా జరిగిందని చెప్పగానే కానిస్టేబుల్ వెంటనే ఎస్పీ గారికి మాకు అందరికీ వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఈ కేసులో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్పీ గారు వెంటనే 9:20 అంతా ఒక కోఆర్డినేషన్ కాన్ఫరెన్స్ లాగా దాదాపు పెనుగొండ సబ్ డివిజను, ఎందుకంటే మధ్యలో జరిగింది కాబట్టి సారే పెనుగొండ సబ్ డివిజను, హిందూపూర్ సబ్ డివిజన్ ఆల్ ఆఫీసర్స్ని కాన్ఫరెన్స్కి తీసుకొని ప్లస్ ఆయన కూడా డిపిఓని అంటే పుట్టపర్తి నుంచి క్రైమ్ పార్టీని స్పెషల్ టీమ్స్ని 2 వెంటనే పంపించి ఒక కోఆర్డినేషన్గా చేసుకోని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ కోఆపరేషన్ కూడా ఆయన మాకు చాలా బాగా అందించడంతో ఈ కేసుని సాయంత్రం 5-6 ఆ ప్రాంతంలోనే ఎవడు చేశాడనేది మేము ఎవడు చేశాడనేది మేము తెలుసుకోగలిగాము. ఈరోజు పొద్దున్నే ప్రాపర్గా అతను వచ్చే దారిలో మేము కొంచెం వెహికల్ చెకింగ్ పెట్టుకొని అలర్ట్గా ఉండడంతో ఈరోజు జబీ పాషా మరియు రషీదా అతని వైఫ్ అండి, వీళ్ళిద్దరిని మనం పట్టుకోవడం జరిగింది. ప్లస్ వీళ్ళ అబ్బాయి అయిన మేము జువెనైల్ అబ్బాయి కాబట్టి అతని డీటెయిల్స్ మేము బయటికి చెప్పకూడదు. సో అతన్ని కూడా మేము జేజే బోర్డుకి మేము సబ్మిట్ చేస్తున్నాము. ఈ కేసులో దాదాపు 8.5 లక్ష విలువ చేసే నగలను మరియు వాళ్ళ దగ్గర నుంచి అతను క్రైమ్కి వాడిన ఆటో మరియు మీరు చూస్తున్న కత్తి ప్లస్ ఈ టోటల్ ఈ నెక్లెస్లు, చైన్లు ప్లస్ ఈ కమ్మలు, సెల్ ఫోను, అంటే నేరస్తుడి యొక్క సెల్ ఫోన్ మరియు 50 లక్షల నగదు, 50,000 రూపాయల నగదు కూడా మేము ఈరోజు సీజ్ చేయడం జరిగిందండి. ఈ కేసులో ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కెమెరాలు ఎంత బాగా ఉపయోగపడతాయి ఒక పోలీసింగ్ అనేది ఈ కేసులో చాలా ఇంపార్టెంట్. అంటే కెమెరా ఈరోజు ఈ కేసులో మాకు 10% ఉపయోగపడినా ఆ 10% మేము 100% వరకు లాగగలం ఆ 10%. సో ఈరోజు ఆవిడ ఆనందంగా మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఆవిడకి అందజేయగలుగుతున్నాం. ఆవిడ చాలా ఆనందంగా ఈరోజు మార్నింగ్ కూడా మాతో చాలా బాగా మాట్లాడారు. ప్లస్ వాళ్ళకి అంటే విక్టిమ్స్కి మేము పోలీస్ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము పోలీసులు ఇంత బాగా కష్టపడి మీకు ఈ కేసు ఛేదించాం కాబట్టి మీ తరఫు నుంచి మేము కోరుకునేది మీ ఇంటి ముందర కానీ లేదంటే మీ షాప్స్ ముందర కానీ లేదంటే మీకున్న పొలం దగ్గర కానీ పోలీసులకు ఉపయోగపడే విధంగా సిటిజన్స్కి ఉపయోగపడే విధంగా రోడ్డు కవర్ చేసేలా ఒక కెమెరా పెట్టుకోండి అమ్మా అని మా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే హిందూపూర్లో ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలామందికి అప్పీల్ చేసాం, చాలామంది పెట్టుకోలేదు. ప్లస్ ఈ కేసు ద్వారా మేము చేస్తున్నది అదే, మీరు ఒక్క కెమెరా 10 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుంది. ఇందులో మా ఇన్ఫర్మేషన్ వ్యవస్థ కూడా సార్ ఇచ్చిన క్రైమ్ పార్టీ కూడా చాలా అద్భుతంగా పనిచేయడం వల్ల ఇమీడియట్గా మేము ఎవరనేది తెలుసుకోగలిగాము. ఈరోజు అతన్ని పట్టుకోగలిగామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇతను యాక్చువల్లీ పాత నేరస్తుడు కాదండి. ఇతని మీద ఒక యాక్సిడెంట్ కేసు ఉంది హిందూపూర్లోనే. ఇంతకుముందు ఇతను ఇక్కడ ఆటో వేసేవాడు. ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నారు వీళ్ళిద్దరు, భార్యాభర్తలు ఇద్దరు. ఇక్కడ దాదాపు ఒక 1 year 1.5 year ఆటో వేసేవాడు. ఒక 2-3 years బ్యాక్ కరోనా టైంలో. ఆ టైంలో అప్పుడు ఒక చోట టీచర్స్ కాలనీ దగ్గర ఇల్లు తీసుకొని ఉండేవాడు. ఇప్పుడు లేదు అక్కడ. ఉన్నాయి సార్. పోలీసులు బాగా స్పందించారు సార్, బాగా స్పందించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే కానిస్టేబుల్ ఫోన్ చేస్తే
అతను ఇమ్మీడియట్ గా ఇన్వాల్వ్ అయ్యి మాకు అంత బాగా చేశారు సార్. సత్యసాయి జిల్లా డిఎస్పి గారు, ఎస్పీ గారు, హిందూపురం పోలీస్ డిఎస్పి గారు, ఎస్పీ గారు, మొత్తం పోలీస్ శాఖ వాళ్ళందరూ మాకు ఇన్వాల్వ్ చేసి మాకు క్లియర్ చేశారు సార్. 24 hours లో క్లియర్ చేసి మాకు సహకరించినారు సార్. వాళ్ళందరికీ ధన్యవాదాలు సార్. ఎక్కడ ఇబ్బంది, మాకు ఏ మాత్రమూ ఇబ్బంది పెట్టలేదు సార్. వాళ్ళ చేతులు ఎత్తి నమస్కారం సార్. బాగా చేసినారు సార్. మాకు సంతోషం సార్. మీడియా వర్గాల్లో కానీ లేదంటే బయట ప్రజలు కంప్లైంట్ ని ఈ స్టేషన్ ఆ స్టేషన్ పంపించారని ఏదో కొంతమంది చెప్పుకోవడం జరిగింది. ఆవిడనే అడగండి. ఆవిడ ఎప్పుడైతే కంప్లైంట్ ఒక కానిస్టేబుల్ చేస్తే మేము 20 మంది పోలీసులు రష్ అప్ అయ్యి ఆవిడ దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకొని ఈవినింగ్ లోపల మేము ఎవరనేది పట్టుకోగలిగాం. అంటే యాక్చువల్లీ విక్టిమ్ వాస్ వెరీ హ్యాపీ విత్ అవర్ పోలీస్ రెస్పాన్స్. బట్ కొంతమంది సిటిజన్స్ దీన్ని వేరే విధంగా తీసుకెళ్లడం అనేది మాకు కొంచెం అంటే బాధ కలిగించడమే కాకుండా కొంచెం నిస్సహాయ స్థితిలో ఉన్నామనే ఫీలింగ్ కలిగింది. బట్ మేము పోలీసులు ఎప్పుడు ఒక నేరాన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఈ కేసే ఇది. ఎందుకంటే ఈ కేసుని మా ఎస్పీ సార్ ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారంటే, నాకు ఈవినింగ్ లోపల ట్రేస్ అవుట్ అవ్వాలన్నారు. ఈవినింగ్ లోపల ట్రేస్ అయింది. యాక్చువల్లీ డిపిఓ నుంచి పుట్టపర్తి నుంచి క్రైమ్ పార్టీస్ పంపించారు. వెనుగొండ సబ్ డివిజన్ తో కలిసి పనిచేయమని చెప్పారు. ఇంత కోఆర్డినేషన్ అనేది జనరల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు ఈ మధ్య చూస్తూనే ఉన్నారు, చాలా బాగా జరుగుతుంది. మా దగ్గర కూడా ఇట్లాంటి ఇంటాక్ట్ ప్రాపర్టీస్ రీసెంట్ గా 4-5 కేసెస్ ఇంటాక్ట్ ప్రాపర్టీస్ ఇచ్చారు. ఇంకా కూడా చాలా కేసుల మీద, పాత కేసుల మీద మేము పురోగతి సాధించడానికి ఒక స్పెషల్ ప్లానే ఏర్పరచుకున్నాం మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో. అది కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ప్రెస్ మీట్స్ లో కూడా మీరు చూస్తాం.